వదలుము శరము మహేంద్ర పర్వత ప్రత్యంతధాత్రి కదలుదు నేను మనోజ్ఞ కల్హార కమనీయ నేత్ర వదలుము శరమన్న వదలె బాణంబు బాలరాఘవుడు కదలె పరశురాముడంత గమన వేగ చటులమూర్తి ధృతినేగు భార్గవున్నకును తతధన్నువున్ను పూనియున్న దాశరథికి వర్ధిత జామదగ్ని తపసార్జిత లోకములెల్ల మంటచే కనిపించన్ అంతట విషదములయ్య దిక్సంతతి విదిశలు స్వచ్ఛమై వెళ్ళవారే సురలును ఋషులును స్తోత్రముల్ చేసిరి రఘురవివంశమార్తాండు రామచంద్రు భార్గవుడేగిన పథమెల్ల రామనారాయణ తేజోమయాకృతిం ప్రదక్షిణించుచుబోవు దర్శనమయ్యే సర్వర్షి సంఘమునకు భార్గవుడేగిన పథమెల్ల రామనారాయణ తేజోమయాకృతిం ప్రదక్షిణించుచుబోవు దర్శనమయ్యే సర్వర్షి సంఘమునకు ప్రధ్నరోచిరధ్వములయందునను న్యూంఖరావముప్పే వాయువీధులయందున వరలి వరలి ప్రబలు వైదేహు సభలో నవాన కురిసి విరిసినట్లై వెలిసినట్లయ్యే లేయండ విరిసినట్లు. అంత లక్ష్మణుడు దశరథుంగని మహారాజా పరశురాముల బెడలిపోయిరని చెప్పిన దశరథుండాగత సంజ్ఞుండై రాముని కౌంగిలించుకొని మూర్ధంబు ముద్దాడి కళ్యాణ పీఠంబు మీద గండంబు గడచి వచ్చితివి శల్యంబు ప్రోదఘాతము చదురదృష్టమున నొడ్డితివి కళ్యాణ రామ మా గర్భకందంబ కన్నారి తండ్రి బాల్యంబునందె గండములు పాసిపో బ్రతికిన బిడ్డ అని సర్వాంగంబులు దృష్టిని పేదార్ద్రముగాగ చేతడుముచు పొందిన ఆనందవశంబున కనుగొనలానంద బాష్పకంబులు తేరెన్ బంధువులెల్లగూడి కొన్ని బాలుని రాఘవు ప్రస్తుతింపగా బంధుర రీతి నవ్విరఘు బాలుడు భార్గవు సన్నత్రోవ రోమాంధువులందు ఫుల్కలగునట్లుగా గాంచి నిజంబుగా దయా సింధువు భార్గవుండు నను చేసే అకారణ వీర్యవంతుని అని నన్ బంధులు చూచి నీవు పటు బాహశౌర్యవరాశివి ఆయన నీ ముందర నిల్వజాలక కదా ఆ రీతి జేజేలు వెట్టెను నీ హేతువుగాగ నేడు పొడకట్టెన్ క్షత్రశౌర్యంబు పోయిన ఆ గౌరవమెల్లయున్ మరల కంటే ఎంత ఔన్నత్యము లోకంబునందు రాజన్య లోకంబు లోకమై లోకువైపోయనే కదా భృగురామనామమింత ఎందేని విన్పడిన నికతంబున ఇంకను తలలెత్తి ఎందేనియు తిరుగమాకయ్యనో రామచంద్ర మన్నించి మా దశ చూడు అనినంత రామచంద్రుడు కనుడీ భార్గవుని నెనుగాని గెలిచినాడనే ద్వంద్వయుద్ధమాడెదనని ఆడనే ఆడనేని ఎప్పుడు గెలుతునే ఆయన సర్వాస్త్ర విదుండు ఆయన పటుబాహుశాలి ఆయమునకేలో ఒదిగినట్టు చూపెను శ్రీయుతుడామౌని ఏమి చేతము కలడు అని భార్గవుండు సన్న దిక్కు తిరిగి నమస్కరించిన శుభపరంపర కళ్యాణ సూచి మధుర 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 స్వరంబుగా మక్కళించి దశశత ధనుష్పదుగ్ర సంధాన చాప గుణ నినాదంబు పేర్చి దిక్కులను నిండే బాలరాఘవ హస్త సంబంధ చలన కలన వలన నినాదోగ్ర
గగన పథ విసారి బాలరాఘవ హస్త సంబంధ చలన కలన వలన నినాదోగ్ర గగన పథ విసారి శైవ వైష్ణవ ధనుర్జా ప్రతిస్వనమున దిగ్దిగంతములను నద్ధమయ్యే దర్పస్వీకృత సంశిలధనరుంధ దుష్టవాగ్ధోరణీ సర్పద్వీరచమూపథశిలధనమయీ స్రంసత్కటీశాటికా కూర్పాస ప్రకటోగ్రసాధ్వస వధూగుర్విణీయ భద్రాధ్వమై దర్పాడంబరమై ధనుస్సువరసెందైతేయలోకంబులం ఇది ధనుష్ఖండమాత్మీశ మదన మదన మన దృశాగ్నిక నీ కృపామహిమగనుత మత్కృతి శ్రోతృజన నిలింప సుఖదాయి మచ్చివోహం మతి తపోభివర్షముగను ఆదిని బంధహేతువయినట్టివి సంగత మోహకోపకామాదులు త్రుంచికోను నిన్ను నాశ్రయమంది త్వదర్థమైనవి వాదనలందగుల్కొనుచు వాద సమాగత మోహకోపకామాదుల చేత కట్టుబడునట్టుల చేయకువే మనఃపతి అమరీకైశిక పారిజాత కుసుమస్వాదు ఈ బాలకాండము నీ భక్తుడు శోభనాద్రిదగు సంతానంబు జన్మాద్యపాయము తప్పించుత ఎన్ని పుట్టువుల పెట్టైతిన్ శివా ఏమి కామము క్రోధం అది ఏమి యగు నీ మాత్సర్యమో ప్రభు ఇది మెచ్చెదరో మెచ్చరో ఇదియును చదివెదరు చదువరు ఎలా నాకయ్యది నాయదమితో రాచద అద్దానికి ఫలంబు చెందించు శివా శ్రీ నందమూరు నిలయ ప్రాణాంతర్దీపికా కృపాపరతంత్ర నానా నిగమ శిఖోగ్రజ్ఞానాకృతి భక్తజనవశా విశ్వేశ ఈ పద్మ సంలక్ష్య క్రమభాసితజయా సమూహ పర్యవసన్నా శాసిత హృషీకధీధారాసిత సంవిత్కళాంకుర సముత్పన్నా ప్రాణంబులందున సర్వభారం బుబాసి తేలికగా తూనీగవలనైన మెనితో ప్రేమతో గాంచి జనకు సానంద పరిణయ సాధు సాముఖ్య సంభాషణముగా భూని వశిష్ఠుల గూర్చి భూపతి ముగ్ధుడై పలికే భగవంతుండు వశిష్ఠుడు ఈ కులమునన్ ప్రత్యక్ష దైవంబు వారుగా సర్వంబునయందు నాథులయి తీర్చు సర్వకార్యంబు నేమిగనిగాధిసుతుల్ వచింపదగు కర్మిష్ఠుల్ మహర్షుల్ వచో నిగముల్ చెప్పదగున్ వశిష్ఠులే ప్రమాణీభూతులు ఆ అంతటన్ అని దశరథుండు తూష్ణీంభావమవలంబించిన వశిష్ఠులు శతానందుని జనకరాజుంగాంచి కన్నులందు నవ్వుచు ఇట్లని మిథిలా శృంగాటకముల పృథులంబగు విషయమట్లు విన్నబడ్డియెడు శ్రీ మధురాకృతి సీతధరకు మధుసూదను రాణి వచ్చి
మన్నించినటుల్. మథురాకృతి మారాముడు మధుసూదనుడౌను కాదు, మధుసూదను ఔషధురాఖ్యాతుని భార్గవున్ అధరీకృత తేజు జయుట అది అద్భుతమే. మదినీ ధైర్యము చేత మీ గృహములన్ మన్నించు లక్ష్మిన్, రమాస్పదుడౌ మా పశివాని కోసమయి అభ్యర్థింతుమిల్లాలుగన్. విదితంబైన ధనుర్వికర్షణ పణావిష్కార గర్వంబులేదు, ఇది చూడు వంశగౌరవము ఈ సృష్ట్యాది పుషాద్యము. తదనంతరులొక్కొక్కరి మొదలిట్లని తెలియవచ్చు, మొదలిట్లని ఏ మొదలి వెలుంగునకును వెలయదో ఆ బ్రహ్మకు మరీచి ఆత్మజుడయ్యన్. తదనంతరులొక్కొక్కరి మొదలిట్లని తెలియవచ్చు, మొదలిట్లని ఏ మొదలి వెలుంగునకును వెలయదో ఆ బ్రహ్మకు మరీచి ఆత్మజుడయ్యన్. కశ్యపుడు మారీచి వివస్వంతుండు కాశ్యపుడు, వైవస్వతుడు మనువును ప్రజాపతియు ఆయన గర్భము ఇక్ష్వాకువు. నా కుల గౌరవంబు అవినాశమయోధ్యయు రెండు రెండు నిక్ష్వాకుల నాటివి. ఆయనకు గల్గెను కుక్షి పయిన్ వికుక్షి, శౌర్యాకృతి బాణుడు అల్ల అనరణ్యుడును పృథువున్. త్రిశంకుడు అవ్యాకుల భాగ్యుడైన యవనాశ్వుడు, తండ్రి సుతుల్డు పాలకుల్. ఆ యువనాశ్వుడే దుందుమారుడు, ఆయనకు మాంధాత తనయుండు. ధర్మమతి అయిన వాని మాంధాతవాడటన్న నానుడి కలిగిన అంతవాడు ప్రభువు మాంధాతయు. ధర్మమతి అయిన వాని మాంధాతవాడటన్న నానుడి కలిగిన ఎంతవాడు ప్రభువు మాంధాతయు. సుసంధి వాని అనుగు బిడ్డ ధ్రువ సంధియు, సుసంధి పెద్ద కొడుకు. రెండవ వాడు ప్రసేనజిత్తు, ధ్రువసంధికి భరతుండును, భరతున రసితుండును పుత్రకులు. హైహయుళ్ళు తాళ జంఘులు ఆహవదోహలుళ్ళు శూరులల శశిబిందుల్. శ్రీహరియింపగనసితుడు శ్రీహరిమతి మంత్రియుతుడు చేరవనములన్. ప్రాళేయగిరికందరాగతుండు భృగుప్రస్రవణంబున వసిగించుచుండ, అతని ఇద్దరి భార్యలు గర్భవతులై. కాళింది అన్నామెకు రెండవయామె సపత్నీమాత్సర్యంబున గర్భస్రావంబునపేక్షించి గరళంబు తినిపించిన దుఃఖదగ్ధ హృదయుండు అసితుండు కాలాంతరగతుండయ్యే. అప్పుడు చ్యవనుడు భార్గవుండు హిమశైల మనోజ్ఞవనీజరీ ప్రియంబవు నెడదన్. తపించుటకునై భృగుతుండము చెరవచ్చినన్, సవతికి మత్సరంగున విసంగును పెట్టిన చాన పుత్రవాంఛ వెలయవచ్చి భార్గవుని సన్నిధి చేతులు మోర్చి నిల్వగన్. గరళకృతానారోగ్యోద్ధురత పాండుర శరీర, గరళకృత అనారోగ్య ఉద్ధురత పాండుర శరీర. తొయ్యలి కాళింది రమణ వియోగ దుఃఖిత తరుణీమణి చ్యవనముని పదంబుల వ్రాలెన్. ఓ చ్యవన దయాగుణ పయోనిధి, నా బ్రతుకైన రాజు రాజ్యచ్యుతుడై అసుచ్యుతుడునై సగరావిల గర్భనౌటకున్ విచ్యుతి పొందే. నన్నుగని వెక్కసమౌ గరభుగ్న పిండమోయచ్యుత, అచ్యుతంగునగునట్లుగా చేయవే నేనెటైనను.
నా బ్రతుకైన రాజు రాజ్యచ్యుతుడై అసుచ్యుతుడునై సగరావిల గర్భనౌటకున్ విచ్యుతి పొందెననుగని వెక్కసమౌ కరభుగ్నపిండమోయచ్యుత అచ్యుతం గుణగునట్లుగా చేయవే నేనెటైనను అని లేవలేక ప్రాకుచు ఆనీత దండక మండల్వాది శుశ్రూషాపర్యైన కాళింది కాంచి విప్రుడౌ చ్యవనుండు తల్లి భయంబు పడ్డకువే ఎల్లియొకండగుచ్చు జగమునేలెడ్డు సుఖ సంపల్లాభమగుత నీకని పుల్ల సరోజాక్షుడైన ముని వచింపన్ సవతి ఎడి నగరల సహితుండు కాళిందికాత్మజుండు గల్లిగే అతని సగరుడనిరి అతడు 100 యశ్వమేధంగులు సలిపే భోగి జగతి జలధి ద్రవ్యే అసమంజస అంశుమద్దిలీప భగీరథులు అతని వంశంగు అవిరళవార్ధారాపాత విధైరావణకరాభదైవతధుని శ్రీ శివ కపిల జటానుసృతి అవనిడిగే భగీరథ ప్రయత్నముగన్ ఆపైని కకుత్స్థుడు రఘువు పురుషాతకుడైన కల్మాషపాదుడు శంఖనుడు సుదర్శనుడు అగ్నివర్ణుడు శీఘ్రగుడు మరువు ప్రశుశ్రుకుండు అంబరీషుడు నహిషుడు యయాతి నాభాగుడజుండు దశరథుండు క్రమంబుగ పితృపుత్ర పరంపరయా రాజులైరి వీరందరూ రాజర్షులు ఆదివంశ విశుద్ధులు పరమధర్ములు వీరులు సత్యవాదులు ఇంద్రుడు మూపురం వెక్కించుకొని ఎద్దై కకుత్స్థుని దైత్య నన్న కృతికి యాచకుడైన బ్రాహ్మణుని కోసము కుబేరుని నిధులెత్తించుకొని రఘువు ఏకపత్ని వియోగాకులుండై త్రివేణీవాప్లుతిన్ మరణించిన జుడు పౌలస్త్యుడైన రావణునితో నెదిరించి దంగుళ్ళు కరిపించే దశరథుని గర్భశుక్తి ముక్తా ఫలములు చిరతపస్సమాయాత వాంఛిత ఫలములు మృదుహసిత మంజులాననామృత ఫలములు శౌర్యనితులైన రామలక్ష్మణులు వీరు దశరథుని గర్భశుక్తి ముక్తా ఫలములు చిరతపస్సమాయాత వాంఛిత ఫలములు మృదుహసిత మంజులాననామృత ఫలములు శౌర్యనిధులైన రామలక్ష్మణులు వీరు వీరిద్దరి కోసము నీ కుమార్తెల సీతా ఊర్మిళల భవద్దత్త ఔరసుల వరించుచుంటినని వశిష్ఠుండు కూర్చుండిన అంజలి భూమిత జనకుడక్షుల సమ్మద బాష్పూరముల్ కొంజెడ్డిగాగనిట్లనియే కోరి పణం విడినట్టిదాదిగా ఎంజిలిగాంతు విల్విరిచునేరముయెట్టి మృదార్థమెగుదెంచున్ జమదగ్నిసూతియనుచున్ మదినానెగులు తొలంగెవో ఆదిగుల్లోన పరిణయముదంగున కొంత తరుగు పుట్టకయుండన్ జోదు పరశ్వధరాముని ప్రోదియుజడే మున్న పొంగెడు శుభమై సర్గవేళ బ్రహ్మ సర్వావయంగుల మూర్తతపములైన మునులు పుట్టువేళ బ్రహ్మ ప్రాణమూల నిర్గతి వెల్గు శ్రీ వశిష్ఠులకును చేయి ముగుపు ఆయన ఎడుగుట కాదని వాయువెచ్చెడునే ఉభయవంశములకు యాజ్ఞయాజ్ఞ ఇదియును మా అన్వయ శుద్ధి చూడుమా పచియింతు దిశలు తన్నగాములవని విషదం బగు కీర్తి సుధకు విదిత పరమధర్మ శమదమాపాంపతి నిమి వశి సత్వాధికుడు రాజు వరలే అధికుడై
ప్రథమ జనకరాజు మిథిలా వినిర్మాత మిథి జనించె నిమికి నిధి కుదావసుండు సుతుడు ఉదావసునకును నందివర్ధనుడు అతడు సుకేతుగనియే ధర్మీ. ఆయనకు దేవరాతుండు మహాబలుడైన దేవరాతునకు బృహద్రథుడు, రాజర్షి అయిన బృహద్రథునకు మహావీరుడు, ప్రతాపవంతుడైన మహావీరునకు సుధృతి, సత్యవంతుడైన సుధృతికి దృష్టకేతుడు, సుధార్మికుడైన దృష్టకేతునకు హర్యశ్వుడు, రాజర్షి అయిన హర్యశ్వునకు మరుండును పుత్రకులు, మరు ప్రతీంధక కీర్తిరథులు, కీర్తిరథ దేవమీడ మహీధ్రకులు, మహీధ్రక కీర్తిరాత మహారోములు, మహారోమ స్వర్ణరోమ హ్రస్వరోములు ఏకపిండులు. ఆ హర్స్వరోమునకు మేమిద్దరము పుత్రకులము, నేను పెద్దవాడను, నా తమ్ముడు కుశధ్వజుండు. నన్ను రాజ్యాభిషిక్తు పునర్చి చిన్నతన్ను నాకప్పగించి మా తండ్రి వనములేగే కాలక్రమంబున మా గురుండు నిరవధిక మోక్ష సామ్రాజ్య నీతి కాంచే. నా తమ్ముడు ధర్మధురస్ఫీతి కుశధ్వజుడు అమర్త్య విక్రముడు నను చేతస్సాతు తరస పర్యాతంద్రుడు శివసేయునవసరమందున్ తన సేనలతో మిథిల ముట్టడించి సాంకాశ్యపతి సుధన్వుడు శాంకరమగు ధనువు అయోనిజయుని మంచున్ కింకరుల బుచ్చే ఆ టకటొంకునకున్ కాదు నావుడున్ బవరమ్మై. బవరమ్మున నిహతుండై చిన్నికె సుధన్వుండు తమ్ముచే సాంకాశ్యం బపుపురి నిలించుచునుండ విరించి సుతుండవు అడిగినావు తనుజల. సీతను ఊర్మిలను ఇతమీ భూతలపతి సుతుల పెండ్లముల్లుగాను సగన్ నా తమ్మునకును నాకునిదే తాత్పర్యము గ్రహింపవే పరమేష్ఠి. నా కూతుండనిద్దర ముమ్మాటికి మీకిత్తునయ్య బ్రహ్మర్షి. కృతగోదానులకున్ కుమారులకు రేపే ఉత్తరా ఫల్గుని గతమౌ పుణ్యపు ముహూర్తము ఇచ్చదము మత్కన్యాద్వయిన్. ధరణీపసతి గర్భంగునకు ఇంత యోగ్యతమమౌ సంబంధమౌనంచు నెంచితినో తొలిటి భాగధేయములు వచ్చన్ కుప్పలై తెప్పలై అనకధేయుడు నవ్వి మంచిది శవాసన్నట్టి వాక్యంబులోనన కృతర్థము తాకి వచ్చెడు అచింత్యంబు అప్రమేయంబు. చూచిన ఇక్ష్వాకు విదేహ వంశ మహిమ శ్రీ మీరును మీరు పొందిన గాధేయ వశిష్ఠ సౌహృదము పొందెన్ నూతనార్ద్రత్వము. అచింత్యంబు కొత్తర్థము తాకి వచ్చెడు అచింత్యంబు అప్రమేయంబు. చూచిన ఇక్ష్వాకు విదేహ వంశ మహిమ శ్రీ మీరును మీరు పొందిన గాధేయ వశిష్ఠ సౌహృదము పొందెన్ నూతనార్ద్రత్వము. దర్భముళ్ళ వంటి తమ్మెలవారి లక్ష్మణుని రాము మిథిల మార్గమునకు కథల చేసినట్టి గాధేయుడను నేనైందయుండ ఇచ్చితి ఎవరినడిగి. నాకు తెలియును కష్టమునాది ఫలము శ్రీ వశిష్ఠులిట్టులే కైసేసి కొంద్రు. ఇచ్చినది ఏమో ఇచ్చితివి ఇనకుల శిశు యుగ్మమునకును తత్సుతాయుగ్మమిట్లు. తుల్య ధర్మ సంబంధులు తుల్య రూప సంపదులు వీరు వారు నిశ్చయముగాగా పూర్వదత్తమునర్థింపబోదునిట్లు నాకు క్రొత్తగా నిమ్ము మానవకులేశ. దాశరథులు నలుగురు కకుభేష సమానులు సుపర్వ విశ్రుత శౌర్యులు దీశబలులు భరతుండును ఈ శత్రుఘ్నుండు ఇద్దరిద్దరికి సములు.
ఇచ్చెదమంటివి, మేము ఇచ్చెదనంటివి. అందేమోను కుశధ్వజుండు నిచ్చుటయుండెన్. నీ మాండవి శృతకీర్తియు చామలగుటవలయు భరత శత్రుఘ్నులకు. ఏకత్రైకత్రాన్వయము చేత కన్యాద్వయమునట్లే అర్థమిచ్చునన్నంత దొరలందరూ మందహాసాన నారవిందులైన. ఏకత్రైకత్రాన్వయము చేత కన్యాద్వయమునట్లే అర్థమిచ్చునన్నంత దొరలందరూ మందహాసాన నారవిందులైన నివసంబులో వశిష్ఠుండు గాధేయుని ముందుంచుకొని జనకరాజుతో, మహారాజ, మా రాజపుత్రులైన భరత శత్రుఘ్నుల కొరకు మీకు షధ్వజరాజు కూతుల మాండవి శృతకీర్తులను వరించుచుంటినన్న సభలో అందరూ నవ్వురై తెరవెనుక అంతఃపుర స్త్రీల ఉచ్చైర్హాసంబయ్యే అంత జనకుండు. అప్పుడు గిరిజనడుగనరుదించినారు బ్రహ్మర్షులు. అప్పుడు గిరిజనడుగనరుదించినారు బ్రహ్మర్షులు. అస్మదీయలైన సుతుల నడు అప్పుడు గిరిజనడుగనరుదించినారు బ్రహ్మర్షులు. అస్మదీయలైన సుతల నడుగ నిపుడుగూడనరుదించినారు బ్రహ్మర్షులు. ఇతనేమేసదు నాకు. అప్పుడు గిరిజనడుగనరుదించినారు బ్రహ్మర్షులు. అస్మదీయలైన సుతల నడుగ నిపుడుగూడనరుదించినారు బ్రహ్మర్షులు. ఇంక ఏమియసదు నాకు పిచ్చేయుడు బ్రహ్మర్షులు. పచ్చాకును ఒక్కగున్నుడు బ్రహ్మర్షులు. మేమిచ్చెదము మాదు కూతుల క్రత్సర ఋషివరుల మాట కాదనగలమే. తనువులు దాల్చియున్న సముదారత పొంగులు మీరు వచ్చి ఆసనములంకరింపు. ప్రసన్నులు గంధము వక్కలాకులుంగునుడి అయోధ్యకున్ మిథిలకున్ మరి మీరే ప్రభుల్. కుమార్తెలన్ గొనుటయు ఇచ్చుట ఈ ఉభయకోటికి మీరే ప్రమాణమెచ్చటన్. రేపటి శుభలగ్నంబునందె 4 ముళ్ళు పడనిండనిన దశరథుండు. తెల్లబడిన మీ సంగుళ్ళు చిల్లలందు నల్లబడినట్లు. యువతాసనాథ దృగ్విలాసముల గుండెలోని ఉల్లాస మధుమజాలక కుశధ్వజుంగాంచి జనకుగాంచి. మీరిరువురు ధర్మాత్ములు, మీరిరువురమీయ గుణులు, మీరిరువురు త్రయ్యారోపిత గుణరత్నాంభోరాశులు. మీరు పురుషోత్తములు. సర్వ ఋషులు మీ చేతను సర్వపూజలందినారలు. మేమింక ఆలయములకే గెదము సెలవిండని ఎల్లవారు తొడితెడున్ తమ తమ విడుదలకు చేర. ఆసాయంతన్న మెల్లెడన్ మిథిల తుర్యస్వాన దీర్ఘీకృతాభ్యాసంబుల్. ఆసాయంతన్న మెల్లెడన్ మిథిల తుర్యస్వాన దీర్ఘీకృతాభ్యాసంబుల్. ప్రతిచారిక మథుర హాసాంకూరముల్. చూత శాఖా సంపాదిత కోకిలపన రేఖావైకరుల్. మల్లికారాశుల్ కూడిక గాని కూడిక రసబ్రహ్మంబు సౌందర్యమున్. ఎక్కడ చూచినన్ రఘుకులేశుడు రాముడు పిన్న తల్లికిన్ పక్కన దోచు. కైకయికి భార్గవరాముని గెలిచినాడటే. చొక్కపు సిగ్గులౌదితి జసూదనుడా పిన తల్లి వెంబడిన్ చిక్కని చీర కొంగు ముని చేగొని చిత్రముగాగనేగడి. కొడుకుల నలుగుర్ర పెండిలి కొడుకుల చేసను సుమిత్ర. కోరిక తెగ తా పడతులు మువ్వురు శాంతయు విడుతగాగా ముద్దు పెట్టుకునంగా.
అతి మనుష్యములైన శౌర్యములు కలిమి బుగ్గగిల్లిన పాల్గారు బుడ్డుతనము నలుగురు కుమారులట్లు తల్లులను బట్టి తిరుగగా చూడ ముద్దు అచ్చెరువు పుట్టి. అతి మనుష్యములైన శౌర్యములు కలిమి బుగ్గగిల్లిన పాల్గారు బుడ్డుతనము నలుగురు కుమారులట్లు తల్లులను బట్టి తిరుగగా చూడ ముద్దు అచ్చెరువు పుట్టి. కషణహీన కుఠారగతి వికర్తన సాంఖ్య జరథ బింబము సన్నసన్నవడియే. పెండ్లి కూతురు నవ్వు విరిసిన రీతి శుక్లాష్టమి జ్యోత్స్నా విలాసముప్పే. అస్వప్న సౌఖ్య నిద్రాకృతి నడిరాత్రికి అందమౌ చీకట్లునరుగుదించే. అస్వప్న సౌఖ్య నిద్రాకృతి నడిరాత్రికి అందమౌ చీకట్లునరుగుదించే. దామోదర నవావతారంబుగాగ మార్తాండు ఉదయించే ప్రాచి శిఖరి. సాగే వృక్షాగ్రభాగ నిస్వనదుదార మధుశకుంతారవంగుల మధురమైన స్త్రీల కలకలారవముల స్త్రీలను పురస్వనముల ఊర్ధ్వాధోధురాసరణము. అంత శిశువుల గోదానానుసంధ్య కర్మాచరణంబులయందు చనుచున్న తల్లి వెన్కను ముట్టెలాడించుకొనుచు వచ్చెడు దుడలను గల్లెట్టివి. అర్ధచంద్రాకృతి నలరు కొమ్ములయందు బంగారు తొడుగులు వరలు నట్టివి. అలా కంటి నదరు త్రోపులు వెట్ట వెంట్రుకల్ త్రాళ్ళు కాళ్ళ నడుములంగలెట్టివి. అలా కంటి నదరు త్రోపులు వెట్ట వెంట్రుకల్ త్రాళ్ళు కాళ్ళ నడుములంగలెట్టి. అరులన్ వ్రేలాడనగు హొన్నుగంటలతో కలిపికట్టిన దోహనార్థకాంస్య పాత్రల తలతలల్ కలిగినట్టి. మొదటి ఈతావులు సహస్రములు శతంబు నాల్గు నాల్గులుగా ఇచ్చినాడు రాజు ధరణి దేవతతికి సదక్షిణముగా. మును వశిష్ఠులు మొన్క మొగిడి రాఘవుడు మును కౌశికులు మొన్క మొగిడి లక్ష్మణుడు మును యుధాజిత్తు వెన్మొగిడి భరతుండు ముని కొడుకు వెనుకగా మును దశరథుండు. వాద్యముల్ పెండ్లి వారు మున్ వెనుక సద్యో మహాలసత్వమగు నడక చోద్యమౌనంగ జుడగా సర్వహృద్యమైతోచెనెదముదము పర్వ. మకర తోరణములు బొమిడికములొప్పు ప్రత్న నిర్మిత సింహకవాటములును. మకర తోరణములు బొమిడికములొప్పు ప్రత్న నిర్మిత సింహకవాటములను మరియు కక్ష్యాంతరములేడు మరియు నేడు వెడలే భృగురాము జతయౌ పెండ్లి కొడుకు. ఒక పెద్ద కెరటము కలిసి అన్యోన్యంబు కౌగిలించు. ఒక చిన్ని కెరటము కలసిపోవును రెండుగాని ఎట్లు. ఒక చిన్ని కలువ పువ్వును గూడి అంచుల కొనలు ముట్టు. ఒక రాజహంసంబు భువనోన్నతత్వంబు పుక్కిలించు. దివిజ భాగీరథీ సరయువుల సంగమము పోలిక
ఐక్ష్వాకు మైథిలావనీశ్వరుల పెండ్లి వారికి నృపుని కనకమయ మహాసౌధముల సంగమము కలిగి ఎద్దపట్టరానియుబ్బున ఎదురై వచ్చిన విదేహ నృప సత్కారాస్పదులు మగ పెండ్లి వారికి ఎద్దపట్టరాని ఉబ్బున ఎదురై వచ్చిన విదేహ నృప సత్కారాస్పదులు మగ పెండ్లి వారికి ఎద వినయముతోచే చిత్రమిది దారునిలు. అంత వశిష్ఠులు జనకనాదుంగాంచి అయ్యా మారాజు దశరథుండు తన కుమార చతుష్టయంబు కొరకు కన్యావరణార్థంబు దాతృప్రతిపాలనంబు సేయుచుండే. కన్యాధనంబు దాతృ ప్రతిగృహీతుల యుత్తమలోక ప్రాప్తి హేతువు గదాయనిన జనకరాజు నవ్వి పద్దడ్డు నా ఇచ్చుటయది మీరు గ్రహించుటయునునని కలదే మీయది గృహంబు ఇట ఎల్లది మీ ఇష్టానుసారమయ్య మహర్షి. చిల్లికిన్న పాల వెళ్ళి వడ్డి చిందిన లోపలి నిప్పు తీవగా వెళ్ళి గెడ్డు కన్నే. చిల్లికిన్న పాల వెళ్ళి వడ్డి చిందిన లోపలి నిప్పు తీవగా వెళ్ళి గెడ్డు కన్నే. మీ కొరకు వేచెడు కాచిన వినబోలే ఛాయలకు మలంగి సన్నిహితమైనది ఫల్గుని. మీరు పెండిలి బనరించుకొండు హవనించిన సాధు శుభ ప్రభాగతులు. పచ్చి ఆకులతోడి పండిన కొల్లలతో మొదలి దుంపలతోడి కదలికలకు 4 మూలల స్తంభనాళత్వమిర్పడి ప్రాలు మబ్బుల మిన్నువోలెపైని లాజపూర్ణములైన లలిత మోహనములౌ హరివేణి కుండల వరుసలకును 4 దిక్కుల క్షేత్రనాథత్వమిర్పడి 4 దిక్కుల క్షేత్రనాథత్వమిర్పడి పంట కుప్పల ధాత్రివలెను క్రింద రత్నమాణిక్య దీపతోరణములొప్ప క్రమ్మి పైని తారామండలము వలె అనంత సాధ్యంతమైన బ్రహ్మాండమట్లు నవమనోజ్ఞ కళ్యాణ మండపమూలిచే. అంత వశిష్ఠ వామదేవ శతానందగాధేయులు ప్రపాస్థానము చేరి వేది నొకరు చేసి వేది పుష్పంగుల నొకరలంకరించి ఒకరు గంధమలది ఒక్కరొకరు హైమపాలికలను ఛిద్రకుంభములను చేర్చినారు. శుభలగ్న సన్నిధిని వల్లభులైనడువంగ మంగళ స్నానార్థంబు ఇభరాజగతులు 4 ప్రభువులు కళ్యాణ మండప స్తంభములై. ఇచ్చట వశిష్ఠులును హెచ్చిన ముదంబలర పచ్చని నవాంకురముగృచ్చిన శరావాభ్యుచ్చతరతూపములు మృచ్చిలిన లాజ విలసచ్చయము కాంతి కనవచ్చినవి పాత్రలు. పుచ్చికొని చేర్చికొని మచ్చిక సమస్తమును ఎచ్చటని దుండవలె అచ్చటనదుండన్ పుచ్చి రఘుబాలకులు వచ్చినను పీఠముల ముచ్చట నిషణ్ణులుగా హెచ్చరికతోడన్. శశ్వచ్ఛ్వేతవరాహ కల్ప విలసత్సర్గాది పాదోజసూ నిశ్వాస ప్రథమావతార ఋషి. శశ్వచ్ఛ్వేతవరాహ కల్ప విలసత్సర్గాది పాథోజసూ నిశ్వాస
ప్రథమావతార ఋషి విఘ్నేశున్ ప్రసాదించి పుణ్యైశ్వర్యాహవచోంకురార్పణ విధూతా భద్రతా చిహ్నమయి విశ్వామిత్ర పరిస్తృతం పులుగ కల్పించన్ హవిర్వన్హులన్ తుమ్మెదలుపై నిక్రమ్మిన తమ్మి పూలు 4 తట్టలతో తెచ్చినారు మేనమామలు అంతలో చూడగా మధుర లజ్జలు దయమైన రాకన్నెలవదనములుగా సంకల్ప సంభవాస్థానమౌ తెరతోచి పంచీకృతంబులౌ ప్రాణములును తెరవెన్క ప్రతిబింబదీతితుల్ ప్రకటించి తనకు మించిన మొహమున వెలింగి తను తాన రాముడయ్యును విస్మరించి ప్రతిబింబమునయందు రాముడగుచు తెరతీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిధియగుచు ఎంతటి మహీయుడయ్యును ఇనకుల శిశువింత గణనీయుడై సర్వసృష్టి సహజమైన విభ్రాంతి పొందే మోహజమునైన వికృతి నలుగురితో పాటు విస్తరించు సంకల్ప సంభవాస్థానమౌ తెరతోచి పంచీకృతంబులౌ ప్రాణములును తెరవెన్క ప్రతిబింబదితుల్ ప్రకటించి తనకు మించిన మొహమున వెలింగి తను దానరాముడయ్యును విస్మరించి ప్రతిబింబమునయందు రాముడగుచు తెరదీసినంతన తెలిసి నిజస్వరూపంబు బ్రహ్మానంద పరిధియగుచు ఎంతటి మహీయుడయ్యును ఇనకుల శిశువింత గణనీయుడై సర్వసృష్టి సహజమైన విభ్రాంతి పొందే మోహజమునైన వికృతి నలుగురితో పాటు విస్తరించు ఎదురు బళ్ళైన లజ్జచేనెత్తర నిరెప్పలవి ఎత్తబడ్డకుండ క్రేవలందు ప్రక్కగూర్చున్న ఎప్పటి ప్రసరణంబు ప్రసవబాణుండు నేర్పిన ప్రథమ విద్య పరసుఖదశా పరిపాకరమణీయక మెరుంగు పచ సాన్నిధ్యాత్తరమణ ప్రథమ స్పర్శ ప్రరూఢి మెడవొలిచే సూత్రబంధన వేళన్ కరరుహంబులు చర్మంబుగాకపోయే అవియు పులకించునేమో ప్రియాగళాత్తమైన స్పర్శ సుఖాప్తి ప్రియాగళంబునంటి బాధించు వినికెలా సుఖంబు తలబ్రాల వేల బడ్డుచును అలగుచ్చెవినెగురు ముత్తియంబుల మిషచే నలుకేల కులులు వలిచెను నలుగురు దంపతులు మోహన స్తంభములై నాలుగవ పాలుగా ఇంద్రనీలమణులు మణులు కలియంగబోసిరోయనగబొలిచే ముత్తెములు చతుర్దంపతి ముగ్ధతను సమాప్త నీల రక్త చెవుల్ హత్తుకొనగా నాలుగవ పాలుగా ఇంద్రనీలమణులు మణులు కలియంగబోసిరోయనగబొలిచే ముత్తెములు చతుర్దంపతి ముగ్ధతను సమాప్త నీల రక్త చెవుల్ హత్తుకొనగన్ అల్లుపములు 2-3 ముత్యాలు నిలిచి సీతాపాపటలో చిరుచెమట పోసే అల్లుపములు 2-3 ముత్యాలు నిలిచి సీతాపాపటలో చిరుచెమట పోసే
ఒత్తుకొని గంధపూత ముత్యాలు రెండు రామచంద్రుని మేన తారకలు పొలిచి 10 దోసిళ్లకు నొక్క దోసిలి త్రపాపర్యంతమై శేషబ్రాలు దిగించన్ జనకాత్మజాత పతిపై ఒయ్యారపున్ లజ్జయన్ చతురౌ తొల్తటి మెట్టు డిగ్గుచు 10 దోసిళ్లకు ఒక్క దోసిలి త్రపాపర్యంతమై శేషబ్రాలు దిగించన్ జనకాత్మజాత పతిపై ఒయ్యారపున్ లజ్జయన్ చతురౌ తొల్తటి మెట్టు డిగ్గుచు త్రపాశైథిల్య మార్గంబునన్ బెదరు ఆవేళకు తీరినట్టి కనులన్ వీక్షించుచున్ రాఘవున్ చంద్రరేఖపై సన్నని తెరిమొయళ్ళాడినట్లు ముత్తియమ్ములాడే తల్లిమేనిపై నల్లని ఆకాశమట్లు రామచంద్రుడందయుండ అల్ల వివాహ మండపమునై చను చోటికి చిత్రచిత్రముల్ కొల్లలుగాగవచ్చే వెలుగుల్ దశ పెండిలి వారలెల్ల ద్వార్వేల్లిత దృష్టులై చినుకు వెక్కసమౌ చిరుజల్లువానలో ఫుల్ల విచిత్రవర్ణములు పూలు చూచిరి లంబమాలలన్ ప్రతి చినుకులోన ప్రతిబింబితములు జలజాప్తు వెలుగు పిండులు వలయాకృతి మన్మఖవధనురలంకృతులను గలిపించే గగనమెల్ల శబలమై వలయాకృతి మన్మఖవధనురలంకృతులను గలిపించే గగనమెల్ల శబలమై ప్రతి చైత్ర శుద్ధ నవమికి వితతంబుగ తెలుగు నేల విరిసెడు జల్లుల్ సితముక్తా సదృశంగులు ప్రతనులు తలబ్రాల వేళ వచ్చే చిటపటలు అరుదగువాన చింకులగున తరచై అతపస్వి దృష్ట్య గోచరులై వచ్చియున్న సురసంఘము స్వామి వివాహమన్న సంబరమున్న దూగుసో మెయి చెమర్పుల చల్లనయైన భూషణ స్ఫురితములై చ్యుతంబులగు పూల గుత్తులో ముత్తియంబులో తలబ్రాల్వోసి కొన్నంగనైన సమయోత్సాహంబులో ఎల్ల పెండిలి సంతోషము ఆకలై విరిసెనో నిండారెనో చూచుకన్నుల సంతోషము పట్టలేదు కరులందన్ పొంగుచున్ చూచుకన్నుల సంతోషము పట్టలేదు కనులందున్ పొంగుచున్ పొంగు గుండెల ఉత్సేకము కట్టలేదు సారమయ్య మహర్షి చిలికిన పాల వెళ్ళి వడ్డి చిందిన లోపలి నిప్పుతివగా వెలిగెడు కన్నే తెలిసినదగుచు ఒలిచి ఆ వివాహానందమదియు అకామహతుండగిచను శ్రోత్రియుండు దశరథునితో మొదలు వెట్టి తనరారి బ్రహ్మయైన వశిష్ఠునెడ ప్రమాణంబు పొంది అభయుడవు జనకునిందు అనవధియౌచు విదేహాంతమైన విస్తృతి వహించి ముగురు తమ్ముల పెడ్లములయందు కించిదునంబుగా తతవికుంఠంబునగుచు రామచంద్రునియందు పూర్ణంబునగుచు అంతలో అంత తొలగియు అంతగాక ఎంత యోగాని తెలియని ఎంత అగుచు అవని జాగృతి తెలిసినదగుచు పొలిచే చిత్రపుజేత పళ్ళెరము చేగొని రత్నపు దివ్య వెల్గులారాత్రిక పెట్టె శాంత మధురంగగువీనియతొడురగ ఉద్గాత్రధినేతయైచనునొక వైణిక సామవేది హస్తత్రయ క్లప్త
మూర్తిగాగా మరదండ్రయు తమ్ముల కండ్లకు అద్దుచున్. నలుగురు దంపతులును పీటలపై నుండి ఇటులేచుటయు చిరుముత్తములు జలజలరాలుటయును పొలిచిరి జాల్వారు ముత్తముల ప్రోవులున. పొలిచిరి జాల్వారు ముత్తముల ప్రోవులున. అంత కోణోన్నతాంసానుగుణ పీనక నదురోధృతి బొడ్డుదాక జందెములవారు. కర్ణాగ్రకుండల కాంతి స్రవచ్చరీ భ్రమ చెంపదాక నేత్రములవారు. సీమంత సంస్కార శృంగార రేఖాగ్రమున పెడదాక కృముళ్ళవారు. గండ పెంటరపు రేఖా శౌర్య దీపనావతి పిక్కదాక దోవతులవారు. భుజము కృష్ణాజినాల్ మహారజతమయములైన జారీ చెంగులందగింప విజయమున్ బొనర్చిరి పెండ్లు విందికై పెండ్లి విందుకై. విజయమున్ బొనర్చిరి పెండ్లి విందుకై స్వహస్తపాకులౌ క్షత్రియయాజవితతి. అంతనా రాత్రి స్థాళీపాకానంతరమున ఆ ధ్రువ నక్షత్రమనుసరించిన రేఖమలయుచో సప్తర్షి మండలంబు. 4 నక్షత్రముల్ 4 మంచము కోళ్ళవలెనున్న ఎడ తుదివంక 3 సాగిన ఎట్టి నక్షత్రములన్ మధ్యవారు వశిష్ఠులు. వారి ప్రక్కమినుకు మిన్కంచుట కనిపించులీలగా ఆమె అరుంధతి ఎంచు చూపి శ్రీ వశిష్ఠులు రాఘవ శిశువులకును. ఆమె అరుంధతి ఎంచు చూపి శ్రీ వశిష్ఠులు రాఘవ శిశువులకును. బాలరాముండు జానకి వంక తల్లి వంక అచటి అరుంధతి వంక చూచి మహియతలచే అరుంధతీమయముగాగా. అట్లరుంధతీమయమైన దగు వివాహ యజ్ఞము సమాప్తమై చతురంగ బలముతోడ మగ పెండ్లివారు తోడ్తో అయోధ్యకై పయనమైరి సందడి అతిశయిల్ల. విశ్వామిత్రుడు స్వాశ్రమాభిముఖుడై వెంచేయుచో దీర్ఘముల్ నిశ్వాసంబులు పుచ్చుచున్. కనుగొసల్ నిండారగా బాష్పముల్ ప్రస్వేదాకృతి రామచంద్రుని పరిష్వందంబులంబట్టుచున్. శిశువాశీస్సులు శ్రోవశీయముగతా సృష్టించి వెంచేసినన్. విశ్వామిత్రుడు స్వాశ్రమాభిముఖుడై వెంచేయుచో దీర్ఘముల్ నిశ్వాసంబులు పుచ్చుచున్. కనుగొసల్ నిండారగా బాష్పముల్ ప్రస్వేదాకృతి రామచంద్రుని పరిష్వంగంబులంబట్టుచున్. శిశ్వాశిస్సులు శోవసీయముగతా సృష్టించి వేంచేసినన్. రామచంద్రుండును శరదారంభమందు వార్షికాభ్రాంబు పుష్టమౌ వల్లివోలే నివళము మాత్రమే పైకి నింపుగాని చేతమున సౌఖ్యమో దుఃఖమో తెలియదు. కలితాస్యాంచలమోదరే కయసగన్ కన్యాధనం విచ్యమైథిలుడులుల్పది. కోసలావని శిరోధిప్రాయభుభాగపుం పొరిమేరంబడి నాగవల్లివనిక పూగద్రోణి
త్రుమైలాలక సరణి స్వచ్ఛలవంగ పట్టతరు భాస్వత్ క్షేత్రవంతంబులన్ మగ పెండ్లి వారి కన్నుంచి గురుదల మెప్పుదల చిన్నె చెందినవగు ఏనుగులు అశ్వంబులు రత్నస్థగిత సకల వస్తు సమితి జనకుండిచ్చన్ ఇచ్చిన రత్నకంబళములు ఇచ్చిన రత్న విభూషలెక్కువై ఇచ్చిన గో సమూహములు ఇచ్చిన బంగారు పట్టు వస్త్రములు క్రొచ్చిన పాల వెళ్ళి నురుగుల్బడి వచ్చిన లక్ష్మి తోడుగా క్రొచ్చిన పాల వెళ్ళి నురుగుల్బడి వచ్చిన లక్ష్మి తోడుగా వచ్చిన కల్పవృక్ష ముఖ వస్తువులంబలే కామదోత్రులై దశరథు సాగనం పుటకుత జనకుండు పురీ రహస్సర ప్రశబిత వారిదాకజని పైనొక తోటకెలంకు వాగులోని శిలల నీటిదాకజని నిలువుడటన్న ఉదార బంధుతావశుడయి సాలదవుచనే పాదచరుండయి దిననేత్రుడై మరియు కుశధ్వజుండు సీత నెత్తికొనును చేరి ఊర్మిళ నెత్తికొనును మాండవిగయికొనును కక్ష జతగ నెత్తికొనును శృతకీర్తి వారిని దించి వీరి దించి వారి శ్రీరధ్వజ కుశధ్వజులను వారి భార్యలను కన్నులందు బిగిన బాష్పములు కూతలకు కనిపింపకుండా దిక్కులు చూచి ఆగలేక తుదకు ఆవురుమన రామచంద్రునకు అమర్ష సరణి గలిగే తనకు నిచ్చినట్టి తరుణుని తన వంట నేగుపుచ్చ ఏల దుఃఖమనుచు ఆగలేక తుదకున బురుమన రామచంద్రునకు నమర్ష సరణి గలిగే తనకు నిచ్చినట్టి తరుణుని తన వెంట నేగుపుచ్చ దుఃఖమేలయంచు మగిడ్డి జనకాదులు రథాశ్వగజ వృషభరాజ చక్ర శపచరణ జవాతి గమన విధూత ధూళి స్థగిత వ్యద్వీధికానతంబుగా నడచన్ మగిడ్డి జనకాదులు రథాశ్వగజ వృషభరాజ చక్రశపచరణ జవాతి గమన విధూత ధూళి స్థగిత వియద్వీధికానతంబుగా నడచన్ దశరథురథంబులోనున్న శిశువు రాముడమ దగ్గరకుంబోదునంచు చెప్పి బాలరాముని కౌసల్య బండి కడకు కొంచుజనే సుమంత్రుడు పవగోళ్ళ మీద రా అదృష్టవంతురాలైన కౌసల్య గృచ్చి కొడుకు అందుకొనియ పైకి ఎవరు చూడకుండా ఎన్నైన ముద్దులు పెట్టుకొనియే చిట్టి పొట్టి కొడుకు నాయన నీవు నా కడుపునంబడినప్పటిదాకా కైకతో నీ అఖిలంబుగా మనియ నీ జనకుండు ఇక నిన్ను చూచి ఏదో ఒక రీతి నన్ను కనునోయి కుమారక నీకు సైతమున్నాయడ ప్రేమలేని ఎడ నా బ్రతుకేమనవచ్చురా శిశు అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు రామునెద కృచ్చుకొన్నట్టి ప్రథమ శరము అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు రామునెద గుర్చుకొన్నట్టి ప్రథమ శరము అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము తండ్రి దైవముగానైన తనయునకును
గౌతమ మౌని ఆశ్రమముగా రథముల్ సన్న నిండటంచు తానై తన తండ్రితో బలుకనానక ధైర్యం తల్లి చేత ఎట్లో తన కోర్కి తీర్చుకొను ఊహను వచ్చిన రామచంద్రుడు ఆ రీతికి ధైర్య భాగ విధురీకృత మానసుడై చలించుచున్. అమ్మా దేహమనన్ విచిత్రమగు దుఃఖారామమన్పించు. దేహం ఉన్నంతన జీవి పొందనగు బాధాసఖ్యతల్ చెప్పశక్యమ్మా. ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖంబు రాజ్యంబో రాణియో కాననంబో ఋషి భార్యారత్నమో చెప్పగన్. అమ్మా దేహమనన్ విచిత్రమగు దుఃఖారామమన్పించు. దేహం ఉన్నంతన జీవి పొందనగు బాధాసఖ్యతల్ చెప్పశక్యమ్మా. ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖంబు రాజ్యమో రాణియో కారణంబో ఋషి భార్యారత్నమో చెప్పగన్ అని నన్ కోసల రాజకన్యక అని నన్ కోసల రాజకన్యకు భయంబై అన్న ఈడు నందుననివి విధురోహలేటికి వరింతో తండ్రి. నా దుఃఖమేమని నీతో పసికందుతో పలికితిన్. హాహాయకంసు ఆర్తి చెందిన శ్రీరాముడు తల్లిగడ్డమును పూనెన్ కన్నులంజూచుచు. పూని జననీ ఇదేమిటి ఏనుగ మృగయా విహారమేగిన ఎడలన్ నానా క్రూరతర మృగ ప్రాణోత్క్రమణములు చిత్రభంగులు గన్నని. ఇలాపై రాసబిడ్డ బ్రతుకేయి వానికి మృత్యుతత్వముల్ తెలియగ తేలికైన పని. తెల్లముగాగను తాటక వధ విలగతినే గ్రహించి తిని. వెక్కసమైచని జీవి ఎంతగా గిలగిల తన్ను కొన్నయది కేవలం అప్పుడు చూడగావలెను. ఇదియునుగాక గౌతమ ఋషీంద్రుని భార్య అహల్య ఎంత పడ్డది. ఇదియునుగాక గౌతమ ఋషీంద్రుల భార్య అహల్య ఎంత పడ్డది. అలా ఆమె దుఃఖ వికట జ్వలితాగ్ని మదంతరంబునందొదిగిన కోటి జన్మల మహోన్నత దుఃఖము ద్రవిచూపి. మదంతరంబునందొదిగిన కోటి జన్మల మహోన్నత దుఃఖము ద్రవిచూపే ఆ సదమల దుఃఖశీల క్షితిజాతను నన్నును అట్లు రమ్మనిన్ మన రథములిట్లు పోయటి. క్షితిజాతను నన్నును అట్లు రమ్మనిన్ మన రథములిట్లు పోయటి. నిను నడుగగ వచ్చినాడనేయన తండ్రి తన ప్రాణములును నీయేయను తండ్రిని నడుగ భయమురా అని నవ్వెన్. అరదముల విరసరివ్వునదిరిగే అహల్యాశ్రమ ప్రదేశముఖముగా. అరదముల వరుస రివ్వునదిరుగే అహల్యాశ్రమ ప్రదేశముఖముగా. అరుదుగా 60 సహస్ర స్ఫురితాబ్దాంతమున రాజ్ఞి మొదలయనంగా. మొదలనివ్వరపోయను పిదపనవ్వె దశరథావని నధుండు. తల్లి కొడుకు లేకమైరని
కైకేయేమో అంతలోనలో ముసి ముసి నవ్వులు సెల్లంగా. అంత గౌతమాశ్రమంబు చేరిన ఏకత్ర స్థితులకు సీతారాములకు అహల్యాదేవి దృష్టి తీసి ఆరతి ఇచ్చి, నా మాట వ్యర్థమౌనని స్వామి నిక్కంబుగా గదను దించితివి. ఏదో మాటను పితృవాక్య ప్రామాణ్యంబుగ రచింతు పరిపాలనమున్ అని నరచీరలిచ్చిన నా మాట వ్యర్థమౌనని స్వామి నిక్తంబుగా గదను దించితివి. ఏదో మాటను పితృవాక్య ప్రామాణ్యంబుగ రచింతు పరిపాలనము అని నారచీరలిచ్చిన తను మధుపర్కముల మీద దాలిచి రాముండును. ఆమె కుశికసుతుతో నిన్ను గురువుగా స్వీకరింతునేయని మృక్కెన్. రాముండును ఆమె కుశికసుతుతో నిన్ను గురువుగా స్వీకరింతునేయని మృక్కెన్. అంతట నవల్య చూచినయామె చూచినట్లే సీతను చూచి, ఓయమ్మ దృష్టి తగులునేమో ఎటంచును తలను రిప్పికొను, మరి సీత మీదికే చనును కన్ను. తన పతి తాల్చినాడనుచు తాను దాల్చెను నరచీరలం జనకతనూజ. బాల ఋషి దంపతులంచు కిలాకిలాహసించిన ముని ఆశ్రమస్థత ఋషేఖర శారికలున్ పికంబులున్ కనుకని ముద్దు వచ్చి మరి కైకయి నవ్విన నవ్వులుందగె. తన పతి తాల్చినాడనుచు తాను తాల్చెను నరచీరలం జనకతనూజ. బాల ఋషి దంపతులంచు కిలాకిలాహసించిన ముని ఆశ్రమస్థత ఋషేఖర శారికలున్ పికంబులున్ కనుకని ముద్దు వచ్చి మరి కైకయి నవ్విన నవ్వులుందగి. అంత తమ్ము కౌగిలించుకొనుట కలవిగాక ఎత్తుకొని చివుకంబు ముద్దాడిన అహల్యా గౌతములకు సీతారాములు నమస్కరించి సెలవు గైకొని తల్లులు తారును పోయి తోట వెలుపలనున్న రథంగులంగలిసికొనగా, నగుడన్నడకయంది రథాశ్వవృషభరాజ చక్రశపచరణ జవాతి గమన విధూత ధూళి స్థగిత వ్యద్వీధి కానతంబుగా నడచన్. ఇట్లు మూన్నాళ్ళు ప్రయాణించి అయోధ్య అదిగో ఇదిగో అని అచ్చట రథములు ఆగిన నాలుగు వచ్చిన కుత్సుల పల్లకులందున క్రచ్చర కొడుకుల కన్యల నల్వుర హెచ్చిన ముదమున నెక్కగజేయుచు. వేణునాదములును దివ్య భేరికా నినాదములును పూనివారకామినీ విముగ్ధ నాట్యచారుగతులు పెళ్లి నడక సిరియుతమ్మెనే వరించినట్లు నడచు పెళ్లి పెద్దలుగా పూరి ప్రవేశమున్బొనర్చినారు. ఓసి ఓసి అయోధ్య రామయ్య తానొక్క విరిచి చందిరపు బొమ్మ కోసముత్తెమ్ము కొని తెచ్చినాడంట. కోడల్లొకేసారి నల్వురును రాసులై పుణ్యములు గుంపులై మూగి రాజుగారి వరించెన కవె కొమ్మ. ఓసి రావే రావే అయంచు ముగినారు ఉరి ముత్తైదువరెల్లరును.
కనులకు పసిరాముండును మనసులకాకాశమంత మహనీయుండు కనులో మనసో వంచినదేదో తెలియంగరాని స్థితి అయి పౌరుల్ పసుపు బట్టలతోడి బాలుండు రాముండు గరుడి పచ్చల బొమ్మ కాదయంసు గాధేయగరక్షామూర్తి రాముండు అఖిల లోకత్రాతయగున్నటంసు బుగ్గకాటుకతోడి సిగ్గరి రాముండు జొత్తుకాన్గు చివుళ్ళ జొంపమంసు శైవ శరాసన జ్యాభేది రాముండు దైత్య సంహననావతారుడంసు ప్రక్కనున్న సీతవంక చూచి చూడనట్టి రాముడు అందమతడయంసు ధృతి నహల్య పడిన తిట్టు తీర్చిన రాముడు ఆత్మరక్షయనుచునాడుకునిరి కమలాక్షుడైన రాముడు తమ వంకన చూచునంచు తలతురహో చిత్రముగా నెల్లరు శశిబింబము ఓలిన రాము మొగము వంకంగనుచు వందలో లజ్జాకవాటముల్ భేదించి ఒక సీత చూపు తానుండి ఉండి రామచంద్రుని ముఖారామముపై బ్రాకు బెరుకు పొందిన తెటికరణి వచ్చి తరుణవాంఛామదుద్రవ సమార్ద్రంబైన రాము చెక్కిళ్ళ పత్రములపైన కాల్జారినట్లు త్రిక్కక జారిపడి సిగ్గు బురదలో తికమక పొందుచుండు సీత చూపు తన్ను జందవచ్చిన 100 సార్లలోన రామచంద్రునేత్రమొక్కసారి కలియు ఒకసారి ఆసారి తాను కూడా లజ్జతరక కట్టు వజ్రాలతమ్మంట్లు వరి మొక్కజొన్న పేలాలు సౌధాగ్రభాగాలి కురియ లజ్జాతి దేవత లలితారుణకపోలములు మంగళరాత్రికలు వెలుంగ కువలయ కింజల్క కోమలాంశులు ప్రౌఢకాంతాకనీనికాగ్రములు నిగుడ చిలుగు సీతాకోక చిల్కలు పరిమళ పటవాసధూళికాభ్రములు క్రమ్మ వేణు వీణా మనోజ్ఞ నిస్వానములును భసల నవవధూఝంకార విసరములును అనుసరింపగ 4 పల్యంకికలును రాజగృహమేగ కక్ష్యాంతరములు దాటి వేణు వీణా మనోజ్ఞ నిస్వానములును భసల నవవధూఝంకార విసరములును ననుసరింపగా 4 పల్యంకికలును రాజగృహమేగే కక్ష్యాంతరములు దాటి అంత అయోధ్యలో 2 నాళ్లు తక్కిన వివాహకాండము జరిపి ఉత్సవానుగతములైన అనేక సంతోషములు చేసిరి. వేరి గృహములకు బంధులు వారును వారరుగతాను వల్లభమతి అయి శ్రీరామచంద్రుడు ఆరూఢారూఢాత్మాభిరాముడై చెలువలికెన్ ఆయన ఆత్మలో మరియు ఆయనకే కడున భ్రమయ్యే లీలాయుత బుద్ధి తాను మిథిలాముఖమై ఋషిరాజు వెంబడిన్ పోయిన వేళ శౌర్యరమ పొందిన సుయహృదంతరంబునన్ తోయజనేత్ర జానకియతోచే
ఎరుంగగరాని మారుపై తానెటకేజను తిరిగి తానును స్వీయ గృహంబులేగుచు జానకి గాని కన్పడ్డదు. సారసనేత్ర రమాభిరాముడై తానుగనేగుచున్ ముగురు తల్లుల సౌధములేగి చూచుచున్ జానకి కోసమై అడుగజాలని లజ్జను హజ్జకుత్తుచున్ తల్లు పోరన్నిల్లుచుండి చూడగ అయోధ్యా వృద్ధరాజన్యకాంతల్లు శ్రీకంఠధనుర్విభంగ కలనా దాంపత్య సంపాదనోజ్వలునిన్ కన్బొమ విండ్లు వంచక తల్లు పోరన్నిల్లుచుండి చూడగ అయోధ్యా వృద్ధరాజన్యకాంతల్లు శ్రీకంఠధనుర్విభంగ కలనా దాంపత్య సంపాదనోజ్వలునిన్ కన్బొమ విండ్లు వంచక పరీక్షా నిశ్చలాపాంగ కోణల సద్ధీరత నారిలాగని విధానన్ రాముడొప్పారెడిన్ పరమ విరోధి అయిన పురవైరి ధనుస్సును రెండు చేసి సుస్థిరమగు వైరవీధిని ప్రతిక్రియ తానుగజేసి పెట్ట ఆ విరిగిన ముక్కలే అతుకు వెట్టెను ఆ విలుదంటు లస్తకోత్తర పథమై కృతజ్ఞుడో పూల్ పిడికిల్లదూసెడు. ఈ నెలబాలుడు ఇంతలో ఇంత మొన్నటిదాకా పాలు అన్నమును పైడి వెండి గిన్నెలలోన పెట్టి తావచ్చెడు తినిపింప అట్టి చందిరుడు నేడు. ఈ నెలబాలుడు ఇంతలో నింత మొన్నటిదాకా పాలు అన్నమును పైడి వెండి గిన్నెలలోని పెట్టి తావచ్చెడు తినిపింప అట్టి చందిరుడు నేడు వాడెంత వాడయ్య. పరశివదేవు మౌళిపై చిన్నారి పాలలును గొన్న సుపవిత్రమూర్తి అయి చూడ గౌరవ భాజనుండయి బాలమనుజ్ఞరాము. అలయదో తెలిసి తెలియని ఎడందనైన సుఖమైన బాధగా నలయజేయు. అలయదో తెలిసి తెలియని ఎడందనైన సుఖమైన బాధగా నలయజేయు. స్నేహితుడో కాడో ఇతడు నూనెయని తలకు పోసికొన నేయని త్రావ వదుక ఎగుచూ. తనవోలన్మది లక్ష్మణుండును వధూతర్యలిలా వినూతన రేఖ మధురాక్షుడోయనుచు అంతంతం పరీక్షింప చక్కన హేత్వంతర కల్పనాకృతి ప్రతీక్షాగాఢదీప్తాస్యుడయ్యును గాఢాభినయ ప్రతారణ సముద్యోగాత్ముని చూచుచు. తననే నమామ భరతుని గొనిచని శత్రుఘ్నుతోడ కోరిక వారున్ తన వలె సౌమిత్రియుబలె కనుదుర భార్యలను దొంగ కన్నుల తుద్దలను. రాముని మేనిలోని ప్రతి రక్తపు బిందువు జానకీ మనోజ్ఞామృతపా. రాముని మేనిలోని ప్రతి రక్తపు బిందువు జానకీ మనోజ్ఞామృత భావన సుమధురాంచిత కోమల పారిజాతమాల మధువాసనాభర విలాసముగా ఐదింద్రియంబులన్ ప్రామినదౌ అవాచ్య మధురంబు అనుభూతి యొకండు పొల్చుచు. రాముని మేనిలోని ప్రతి
రక్తపు బిందువు జానకీ మనోజ్ఞామృత భావన సుమధురాంచిత కోమల పారిజాతమాల మధువాసన భర విలాసముగా అయింద్రియంబులన్ బ్రాహ్మిణదౌ అవాచ్య మధురంబు అనుభూతియొకండు పొల్చుచు తన కాలి వ్రేలి దుమ్మున ముని కామిని పంకమెల్ల మునిగిన నాడు తన కాలి వ్రేలి దుమ్మున ముని కామిని పంకమెల్ల మునిగిన నాడు తన కంటి కోసలను దోచిన ఆనందంబు రామచంద్రుడు వలుచు ఒక కారణము లేక చికిలి మెరుగుదంత కాంతి చిందిన క్రొవ్వాలిక సన్నని నవ్వుల చాలిక పెరలెవ్వరును చూడలేదని తల్లచు బిల్లు పట్ట కత్తి విసర నిర్చినదాది తనదు ఒడిని వీడిచనని రామచంద్ర విరహ దుఃఖ సరణి విల్లు పట్ట కత్తి విసర నిర్చినదాది తనదు నుడిని వీడి చనిన రామచంద్ర విరహ దుఃఖ సరణి కౌసల్యకు సాటి చిన్ని సీత లోటు తీర్చి ఇంత కోడలు వచ్చినదేమో కాని ఏటికని హెలగా దెప్పుచు ఎసక మెసగు శాంతజూచు కౌసల్య నిశ్చలములైన కనుల నిందాభితృప్తి రేఖలు కలియక ఇంత కోడలు వచ్చినదేమో కాని ఎటికని హెలగా తెప్పుచు ఎసక మెసగు శాంతజూచు కౌసల్య నిశ్చలములైన కనుల నిందాభితృప్తి రేఖలు కలియక సీత ఎందము స్నానము సీత జపము సీత శ్రీరామచంద్రుడు సీతయ్యే పట్టమహిషికి లోభికి పరమమైన ధనమే అయినట్లు సౌఖ్య సాధనములెల్ల రాని రాము అదుగో రాముడంచును బల్కు కైక సీత పర్వుగములు విట్టు అడవి కోడి కుసినట్లుగా నవ్వును కైక సీత తిరిగి రాక కలుగు సీతతోడ జప్పు చెలగి కైకయి అందగాడు తండ్రి నీవు కాడటంచు రాముతోడ పురమణ కైకయి అందకత్తె సీత నీవు కాదటంచు అదుగో రాముడు వచ్చునన్నంతలో దుసికోలు వెట్టును చువవోలె సీత ఆ రామచంద్రుడే అరుగుదెంచిన లేచి నిలుచుండు పుత్రికవలెను సీత ఎదురైనన్నతడు తానెచటేత్రపాహతయగు వార్షుక సరస్సునట్లు సీత ఉల్లపోయడు రాము ముల్లంపు చూపులగాంచు జాబిలి వెల్గుకరణి సీత కడు సమీపంబుగా సాగి కడచు రామునింత దగ్గర తరము సహించు సీత ఇట్టులే పోను పోను తానెదురు చూచు వంచితల సీత పతి పల్కరించునంచు పువ్వులు తాకనీరు ఎదురు పోవరు చల్లని పిల్లగాలికి రే వెలుగింత సోకిన భరింపరు భోజన వేళ చూడరున్ క్రోవుల కన్నులందెవరి కోసము చూతురు ఏకతంబు వాంఛావతి యౌతురు ఏకతమునందున ఏకతమున్ భరింపరు ఇట్లైన కొడుకు కోడండ్రగాంచి
దశరథుండు ఏతత్సర్వపుష్పధనుర్దోష నిష్కాసన హేతూత్సవంబులు జరిపించిన వచ్చి వసంతకాలమున వర్తువు సన్నచి ఉల్లులొత్తి వచ్చి వసంతకాలమున వర్తువు సన్నచి ఉల్లులొత్తి లేపత్సనియాకు తుట్టతుద పల్లని మొగ్గలు సాగులార్చి రేవిచ్చిన రేకలను నుపువెట్టి పరిమళ మాధురీ జరీ వృక్షణుడైన మాధవుడు ప్రేమ పొలాలను గుత్తగైకొన పల్లుకు పంచదార చిలుకలు పొగుత్తులు అంబుజాస్య మధుకృతమృతగీతులు అలరు పొడుల సెజలులయు పనీరులు సూపే మధువనంబు శోభనంబు పలుకు పంచదార చిలుకలు పూగుత్తులంబుజాస్య మధుకృతమృతగీతులు అలరు పొడుల సెజలులయు పన్నీరులు సూపే మధువనంబు శోభనంబు బంధురలజ్జ వ్రాలుటకు వచ్చును దవుచనున్ కుమార పుష్పంధయ చక్రవర్తియై వ్రాలగవచ్చిన లెతగాలియున్ మందరమౌత్ర పంటలగు మల్లడి కోరికచే అపత్రపాగంధిలమై ప్రసూన నవకాంతి వధూటిక కృతకూటమిన్ పూవుదేనియ త్రవగా బొయినట్టి పెర్మిగల కృత్త ఒక తేటి పెండ్లి కొడుకు పసిమిదారాల రంగులు ప్రబ్బికొన్న రెక్కలను సిగ్గుచే సవరించుకునియే లలిత విదేహ కోసలములన్ పొలిమేరల అంటుమావి తోటల నునుగున్నలన్ చివురుటాకుల రెక్కల రాచి ముక్కులంగలచి కుహూ కుహూ నినదకం రవికస్వర మాధురీ జరీ కలిత తరంగమగ్నములుగా ఒనరించెను జంట కోకిలల్ లలిత విదేహ కోసలములన్ పొలిమేరల అంటిమాబు లలిత విదేహ కోసలములన్ పొలిమేరల అంటుమావి తోటల నునుగున్నలన్ చివురుటాకుల రెక్కల రాచి ముక్కులంగలచి కుహూ కుహూ నినదకం రవికస్వర మాధురీ చొరీ కలిత తరంగమగ్నములుగాను నరించెను జంట కోకిలల్ పువ్వుదెన్నెన్ తొలిజాతి మావియువురుల్ పొన్నారి పన్నీరు నందివతాళించి గరుద్విలాస చలనం వ్యాపార పుష్కోకిలంబు ఇవురుంబోడికి ప్రేమ ఆమెతల నందియంగా మందారమిశ్ర విసంవాద మనోజ్ఞనూత్నవధువు అర్థస్వీకృతించేసెడిన్ పువ్వుదొన్నెన్ తొలిజాతి మావియువురుల్ పొన్నారి పన్నీరు నందివతాళించి గరుద్విలాస చలనం వ్యాపార పుష్కోకిలంబు ఇవురుంగోడికి ప్రేమ నామెతల నందియంగా మందారమిశ్ర విసంవాద మనోజ్ఞనూత్నవధువు అర్థస్వీకృతించేసెడిన్ కనరాకన్ చివురాకు జంపముల రెక్కలన్ రాచి ముక్కున ముక్కుంగదియించి ఎర్రని కనుల్ కోసల్ పిసాలింపులై తను కౌచొక్కున మన్మథాగమ శిఖా తాత్పర్యమీమాంసలేలిన
కోడిండ్రగు జంట కోకిలలు పాలించెన్ వనీ వీధులను. కనరా కంచివురాకు జంపముల రెక్కలన్ రాచి ముక్కున ముక్కుంగదించి ఎర్రని కనుల్ కోసల్ పిసాలింపులై తనుకవు చొక్కున మన్మథాగమ శిఖా తాత్పర్యమీమాంసలేలిన కోడిండ్రగు జంట కోకిలలు పాలించెన్ వని వీధులను. తొలకరి సందవేళల పశ్చిమాకాశమావరించిన మెఘునెట్టివాడు గిరి ఉపత్యకల సాగించు సన్నని ఏళ్ల ఆషాఢమాసంబునెట్టివాడు వైజయంతి పుష్పవాసనాభరితమౌ వైకుంఠు వక్షంబు వంటివాడు మరల సృష్టిని జేయు మహిత ప్రాతర్వేళ బ్రహ్మదేవుని ఊహ వంటివాడు మహితుడొక్కడు పంగనమాల చెరకు విల్లుగా తుమ్మెదల్ల నారి పెళ్ళుగా ప్రసూనములు అంపదల్లుగా సురభిమాస పుష్పవన వీధుల విహారంబునర్చి. మహితుడొక్కడు పంగనామాల చెర్రకు విల్లుగా తుమ్మెదల నారి పెళ్ళుగా ప్రసూనములు అంపజల్లుగా సురభిమాస పుష్పవన వీధుల విహారముంబునర్చి. ముసలిలో మొదలిడి ఎసలారు సీమంత మృదుపథంబున శిరపదము దాకా పునుగులో అరుగదీసిన డాగురేకుల పుటితోడదీర్చిన బొట్టుబోలి ప్రథమ చలాంచల స్పర్శ వేలాభయాపనయనాంతర నర్మభాషణముల సిగ్గుచేనదుమ హెచ్చిన పట్టిగోరాక రువుగా వెలలిన నవ్వుబోలే మనోహర దీర్ఘదర్శనము సంకుచన్మన ప్రాణపద నివసనముగాగా కులవధూ సంగమానందములు కబోసే పుష్పవని సన్నగా సాగే పూలతావి. ఐరావణాభ్రము వ్యాభుక్త శేషముల్ నందన సల్లకుల్ క్రిందరాలే. ఐరావణాభ్రము వ్యాభుక్త శేషముల్ నందన సల్లకుల్ క్రిందరాలే. బ్రహ్మతర్పణ నటద్వాహమరాళ జంపతుల రెక్కీకలు మహికి జారి వెన్నెల్ల పుల్గులు ఆవిష్కృత ప్రేమ పాథోరాశి పోటెత్తి పారుదించి ఐహికానంద బ్రహ్మానందముల రెంటి పొలిమేరలన్ కేలకుళులు తిరిగి అనగగాసే. కర్పూర నిహార దివిజవాహినీ తీరడిండీర ప్రసవ భరతుషారహార సన్నిభము కల్హారహితుని మధునిషాక్రమశ సుషీమము వెలుగు. శారదవల్లకి జంటతంత్రులు మీకి కేవలామృతములొంగించినట్లు కడకు ఒక్కవాగుగా పోడు సెలయేళ్ళు కడకొక్కవాగుగా కాబోవు సెలయేళ్ళు రెండు జోడుగా ప్రసరించినట్లు
శారద వల్లకి జంట తంత్రులు మీటి కేవలామృతములొల్కించినట్లు కడకొక్కవాగుగా కాబోబుసెల ఏళ్ళు రెండు జోడుగా ప్రసరించినట్లు మనసిజ రథము పోయిన మేర క్రొత్త రోజాల కిర్రు వివాది సాగినట్లు ప్రణయ భరద్విజిహ్వ కులాంగనా కాకు కాకలి గీతిక కదలినట్లు చారు చూత కిశాల కషాయ గంధబంధురముజిరసాగిన పాట పాడే గుణజంపంబులందాగియున్న ఎర్ర మదిర కన్నుల కోకిల కొదమదంట శారద వల్లకి జంట తంత్రులు మీటి కేవలామృతములొల్కించినట్లు కడకొక్కవాగుగా కాబోబుసెల ఏళ్ళు రెండు జోడుగా ప్రసరించినట్లు మనసిజు రథపు పోయిన మేర క్రొత్త రోజాల కిర్రు వివాది సాగినట్లు ప్రణయ భరద్విజిహ్వకులాంగనా కాకు కాకలీ గీతిక కదలినట్లు చారుచూత కిశాల కషాయ గంధబంధురముజిరసాగిన పాట పాడే గుణజంపంబులంద